ఆ వెంకటేశ్వరుడంటే ఎందుకండి అంత భక్తి? ఎందుకండి అంత అభిమానం? ఎందుకంటే ఆయన ఎంతోమందికి ప్రాణదాతగా, మరికొందరికి సంతాన ప్రదాతగా, ఇంకొందరికి ఆరోగ్య ప్రదాతగా, ఉద్యోగ ప్రదాతగా, గృహ ప్రదాతగా, మరికొందరికి ధన ప్రదాతగా, ఇలా ఎందరెందరికో ఎన్నో విధాలుగా ఆయన అనుగ్రహాన్ని ఇచ్చారు. తన లీలలను లోకానికి చాటారు. అందుకు కృతజ్ఞతగా కోరిన వరాలు రాయుడైన కొండలయ్యను దర్శించి మొక్కులు చెల్లించడానికి ప్రతినిత్యం భక్తులు తండోపతండాలుగా తిరుమల యాత్ర చేస్తారు. అందులో ఎంతోమంది ప్రభువులు, సామంతులు, ధనికులు, పేదవారు, శరణార్థులు, మరెందరో కులమత భాష వర్గ వర్ణ భేదరహితంగా దేవతా సార్వభౌముడైన కలియుగ వైకుంఠనాథుని దర్శించడానికి తిరుమలకి పరుగులు పెడతారు. కొందరు పాదయాత్రలు చేస్తారు, కొందరు తలనీలాలిస్తారు, కొందరు అంగప్రదక్షిణలు చేస్తారు. ఈ విధంగా వారికి తోచిన విధంగా స్వామివారికి తన మొక్కులు తీర్చుకుంటారు.